పరిశుద్ధమైన మా దేవ, ఘనుడైన మా తండ్రి, మీ నామమునకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ దినము మరొకసారి మీ సన్నిధికి సమీపించాం. ప్రభా, మీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు తమది కానటువంటి దేశములో చెరపట్టబడి ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, మీ యొక్క బలమైన చేతి ద్వారా వారిని ఎలాగా మీరు బయటికి నడిపించారో, ఆ విషయాలను మేము అర్థం చేసుకుంటుండగా, వారిని మీరు విమోచించినటువంటి రీతి, మీకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ మేము గమనిస్తుండగా, ఈ మాటల ద్వారా మాకు కూడా ధైర్యమును, మీ యొక్క ప్రేమను అర్థం చేసుకునేటువంటి కృపను, మీ యొక్క విమోచన బలమును, మీ యొక్క శక్తిని, మీ యొక్క సార్వభౌమత్వమును మీరు మాకు ఏమి తెలపనయన్నారో ఈ మాటలలో నుంచి వాటిని గ్రహించేటువంటి కృపను మాకు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో మొరపెడుతున్నాను. మా నేత్రములు తెరవండి, మా మనస్సులను తెరవండి, మాతో మాట్లాడండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. కేవలము మీ మాటలు మాత్రమే నేను మాట్లాడగలిగినట్లు మీ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి నన్ను తీసుకుని వచ్చి ఈ గడవబోయేటువంటి సమయం అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా మార్చవలసిందిగా మీ సన్నిధిలో మొరపెడుతూ త్వరలో రానని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. గత వారం మనము ఐగుప్తు దేశములో ఐగుప్తీయులకు విరోధంగా దేవుడు ఇచ్చినటువంటి తీర్పులు గమనించడం మొదలుపెట్టాం. 6 తెగుళ్లను మనము చూసాం. మనకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి కూడా మనకి తెలుసు 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తు మీదకి పంపించాడని చెప్పి. వాటిలో 6 తెగుళ్లను మనము చూసాం. ఈ తెగుళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఈ తెగుళ్ళు ఐగుప్తీయులకు విరోధంగా ఎందుకు తీసుకొని వస్తున్నాడంటే, మొట్టమొదటిగా తన మహిమను ఇటు ఐగుప్తీయులకు అటు ఇశ్రాయేలీయులకు ఇరువురికి చాటాలని చెప్పి. ఈ దేవుడు ఎవరో తెలియనటువంటి జనము ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు కానీ ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయనకి ఐగుప్తు యొక్క మిగతా దేవతలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలియనటువంటి వ్యక్తులు. ఐగుప్తీయులు అనేక మంది దేవతలను పూజిస్తున్నటువంటి జనాంగం. ప్రతి పనికి వారికి ఒక దేవత ఉంటుంది. చెట్టు మీద ఒక దేవత ఉంది, భూమి మీద ఒక దేవత ఉంది, వర్షం పడాలంటే ఒక దేవత ఉంది, గాలి వీయాలంటే ఒక దేవత ఉంది, ప్రతిదానికి దేవత ఉందన్నమాట. పిల్లలు పుట్టాలంటే ఒక దేవత ఉంది. మన దేశంతో ఉన్నటువంటి లేక మన దేశంలో ఉన్నటువంటి సంప్రదాయంతోటి ఇది భిన్నమైనటువంటి సంప్రదాయం కాదు. మనకి కూడా ప్రతిదానికి ఒక దేవత ఉంటారు. అదే రకంగా ఐగుప్తీయులకు కూడా ప్రతిదానికి ఒక దేవత ఉంది. కాబట్టి ఇశ్రాయేలీలకి ఈ ఐగుప్తు దేవతల మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటో, దేవుడు అంటే ఎవరో, ఆయనకి వీరికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటో తెలియదు. ఎందుకంటే దేవుడి గురించి వారు ఎప్పుడో విన్నారు. మనలాగా వాళ్ళ దగ్గర గ్రంథాలు లేవు, మనలాగా వాళ్ళ దగ్గరికి అప్పటికి ప్రవక్తలు వెళ్ళలేదు, బోధకులు వెళ్ళలేదు. కాబట్టి దేవుని గురించినటువంటి వార్త వాళ్ళకి చాలా స్వల్పంగా తెలుసు. ఎప్పుడో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు, వారి చుట్టూ జరిగినటువంటి కొన్ని క్రియలు, వారి యొక్క చరిత్ర, దేవుడు ఎలాంటి కార్యాలు వారి మధ్యలో చేశాడో, ఇలాంటి విషయాలు తెలుసు వాళ్ళకి. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దగ్గర కూడా దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలని చేయించలేదు. దేవుడు ఆ దినాలలో ఆకాశం నుంచి ఏమి రప్పించలేదు. దేవుడు ఆ దినాలలో బండలో నుంచి నీళ్లు రప్పించలేదు. దేవుడు సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేయలేదు ఆ దినాలలో. వారిని నడిపించినప్పటికీ కూడా ఇలాంటి గొప్ప కార్యాలు చేయలేదు. కాబట్టి ఈ దేవుని యొక్క శక్తి ఏంటి ఎవరికి తెలియదు. ఆది కాండంలో మనకి కనిపించదు. సృష్టిని చూస్తా ఉన్నప్పుడు మనం ఇప్పుడు గ్రహించగలుగుతాం. కానీ ఆ సృష్టి ఎలా తయారు చేశాడో, ఎలా సృష్టించాడో మోషే అప్పటికి ఇంకా రచించలేదు ఇశ్రాయేలీల కోసమని. కాబట్టి వారు ఈ దేవుని గురించి గుడ్డిగా ఉన్నటువంటి దినాలలో ఈ సమయాన్ని ఏర్పరచుకున్నాడు అనమాట దేవుడు, తన యొక్క మహిమని వారికి చూపించడం కోసమని.
తన యొక్క శక్తి ఏంటో, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడైనటువంటి తనకి, ఐగుప్తు యొక్క దేవుళ్ళైనటువంటి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో ఆయన చూపించడం కోసమని ముఖ్యంగా ఈ సమయాన్ని ఎంచుకున్నాడనమాట. కాబట్టి దేవుడు తన్ను తాను ఇశ్రాయేలీయులకు బయలుపరుచుకోవాలనుకున్నాడు మొట్టమొదటిది. రెండవది, దేవుడు ఐగుప్తీయులకు కూడా బయలుపరుచుకోవాలనుకున్నాడు. ఎందుకంటే దేవుడు కేవలం ఇశ్రాయేలీకి మాత్రమే బయలుపరుచుకుని ఐగుప్తీయులకి పట్టనట్టు ఉన్నటువంటి దేవుడు కాదు. వాళ్ళల్లో విధేయత చూపించగలిగేటువంటి వ్యక్తులను కూడా ఆయన తన దగ్గరికి చేర్చుకుంటున్నట్లు మనం తర్వాత మనం గమనిస్తాం. కాబట్టి ఐగుప్తీయులకి కూడా తను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఐగుప్తీయులు ఇప్పటి వరకు వారు తమ దేవతలు చాలా గొప్పవాళ్ళని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా అగ్రరాజ్యం ఉంటే ఆ అగ్రరాజ్యంలో ఉన్నటువంటి దేవతలు ఆ దినాలలో ప్రసిద్ధి చెందుతూ ఉండేవారు. ఎందుకంటే యుద్ధాలు దేవుళ్ళు చేస్తారన్నటువంటి నమ్మకం ఉండేది. కాబట్టి ఆ దినాలలో అగ్రరాజ్యాలు ఏ దేవుళ్ళనైతే నమ్ముతున్నారో వారు అన్ని దేశాల మీద యుద్ధాలు గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళ దేవతలు గొప్పవాళ్ళు అని అనుకునేవారు అనమాట. కాబట్టి ఇది మనం పాత నిబంధనలో పదే చూడొచ్చు. హమత్ దేవతలు ఏమాయను అని సెన్హెరిబ్ ప్రశ్నిస్తూ ఉంటాడు కదా. కాబట్టి దేవతలు, మిగతా దేవతలన్నీ కూడా ఈ దేవతల ముందు చిన్న దేవతలు అన్నటువంటి భావన కలిగినటువంటి వ్యక్తులు ఐగుప్తీయులు. ఎందుకంటే ఆ దినాలలో అగ్రరాజ్యము వారిదే. కాబట్టి ఈ ఐగుప్తీయుల యొక్క ఆ యొక్క గర్వాన్ని దేవుడు విరచాలని అనుకున్నాడు. ఐగుప్తీయులకి తన మహిమను ఆయన ప్రచురించాలని ఆశపడ్డాడు దేవుడు. ప్రత్యేకించి ఫరోకి. ఎందుకంటే ఫరో తన్ను తాను దేవుని కుమారుడుగా చెప్పుకుంటా ఉన్నాడు అనమాట. ఫరో అన్నటువంటి ఈ పదమే రా అన్నటువంటి దేవత యొక్క పదములో నుంచి వచ్చినటువంటి, పేరులో నుంచి వచ్చినటువంటి పదము. దేవుని యొక్క అంశగా లేకపోతే దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా, దేవుని నుంచి పుట్టి వచ్చినటువంటి వ్యక్తిగా ఫరో తన్ను తాను ప్రకటించుకుంటా ఉన్నాడు అనమాట ఆ దినాలలో. కాబట్టి ఆ ఫరో యొక్క సామాన్యమైనటువంటి మానవత్వాన్ని చూపించడానికని దేవుడు ఈ సమయాన్ని ఎన్నుకున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఈ సూచక క్రియలు, ఈ అద్భుత కార్యాలు, లేకపోతే ఈ మహా విపత్తులను ఐగుప్తు మీదకి తీసుకుని రావడానికి చాలా సూటి అయినటువంటి కారణాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు తన మొట్టమొదటి 9 తెగుళ్ళు తీసుకుని వస్తా ఉన్నప్పుడు ఐగుప్తు మీదకి, అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతకు కూడా, ముఖ్యమైనటువంటి ప్రతి దేవతకు కూడా ఆయన తీర్పు తీరుస్తున్నట్లు మనం చూడగలుగుతాం. నైలు నది యొక్క నీటిని రక్తంగా చేయడంతో మొదలైంది. ఇది ఒసైరిస్ అనేటువంటి దేవతకు, తర్వాత హపి అనేటువంటి ఇంకొక దేవతకు దేవుడు తీర్పు తీర్చినట్లు మనం గత వారం చూసాం. ఈ నైలు నది యొక్క నీరు రక్తంగా మారినప్పుడు ఐగుప్తు యొక్క మాంత్రికులు కూడా ఆ నైలు నదిని, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి నదుల యొక్క నీటిని వారు కూడా రక్తముగా మార్చగలిగారు. దే వర్ ఏబుల్ టు ఇమిటేట్ వాట్ గాడ్ వాజ్ డూయింగ్. దేవుడు చేయించగలిగినటువంటి కార్యాలను వారు ఇమిటేట్ చేయగలిగారు అనమాట. కాబట్టి ఫరో అనుకున్నాడు, ఈ మొట్టమొదటి సూచక క్రియ చూసేసరికి, మొట్టమొదటి తెగులు వచ్చేసరికి, ఇది ఈ దేవుడిలో పెద్ద విశేషమైనటువంటి శక్తి ఏం లేదు, ఆయన ఏం చేయగలడో మా వాళ్ళు కూడా అవి చేయగలరు అని అనుకున్నాడు. రెండవ తెగులు వచ్చింది. కప్పలు వచ్చాయి భూమి మీదకి. మొత్తము ఐగుప్తు దేశం అంతా కూడా నింపేశాయి అనమాట. ఐగుప్తీయులు కూడా కప్పలను తీసుకుని రాగలిగారు, మాంత్రికులు కప్పలను తీసుకుని రాగలిగారు. కానీ పంపించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు వాటిని వెళ్ళగొట్టలేకపోయారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఫరోకి దేవుని యొక్క ఈ మహత్ యొక్క కొంచెము పరిధి తెలుస్తా ఉందన్నమాట. ఈయన రప్పించగలడు, పంపించగలడు కూడా. ఇప్పటి వరకు ఆ విషయం తెలియదు. కాబట్టి దేవుడు ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కు ప్రమోట్ చేశాడనమాట ఫరోని. రప్పించగలను, పంపించగలను, నేను ఏదైనా చేయగలను అన్నటువంటి ఆ యొక్క శక్తిని ఆయన చూపిస్తున్నట్లు మనం చూడగలుగుతాం. మూడవది, ఆయన పేర్లు లేకపోతే చిన్న చిన్న పురుగులు లాంటివి ఆయన తీసుకుని వచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. ఇది దేవుని యొక్క వ్రేలు లేకపోతే దేవుని యొక్క చేయి ఇందులో మనకి కనిపిస్తా ఉంది అని తన యొక్క వ్యక్తులే అన్నారనమాట. ఎందుకంటే వారు ఈ క్రియని చేయలేకపోయారు, వాళ్ళు పేలుని రప్పించలేకపోయారు, వాళ్ళు ఈ సృష్టిని సృష్టించలేకపోయారు. కాబట్టి వారి యొక్క
పనికి వారి యొక్క శక్తికి పరిమితి వచ్చిందనమాట ఇప్పుడు. కానీ దేవుని యొక్క పనికి, దేవుని యొక్క శక్తికి పరిమితి లేదు అన్నటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ తర్వాత 4వ తెగులొచ్చింది. ఈ 4వ తెగుల్ని దేవుడు గోషేను దేశంలోకి ఈ పురుగులు రావు, కేవలము ఐగుప్తు దేశం మాత్రమే ఉంటాయని దేవుడు జియోగ్రఫికల్లీ దూరపరిచాడనమాట. అంటే దేవుడు అక్కడ చెప్పుకుంటున్నాడు అనమాట ఫరో తోటి, నాకు భూమి మీద అధికారం ఉన్నది, నేను ఎక్కడ ఏం చేయాలంటే అది చేయగలను, ఇక్కడ రప్పించాలి కీడు అంటే ఇక్కడ రప్పించగలను, అక్కడ రప్పించకూడదు కీడు అంటే అక్కడికి రప్పించను. ఫరో తన హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటూ ఉన్నాడు. 5వ తెగుళ్ళని పంపించాడు దేవుడు. ఈ 5వ తెగులు ఏంటంటే వారికి ఉన్నటువంటి పశువులు చనిపోవడం మొదలుపెట్టాయి అన్నమాట. ఈ పశువులు చనిపోవడం మొదలుపెట్టాయి. దేవుడు అన్నాడు, ఫలానా సమయానికి రేపు ఉదయాన్న నేను ఈ తెగులుని రప్పిస్తాను అని చెప్పి వాటిని ఆ తెగులుని మరుసటి రోజు ఉదయాన్నే తీసుకుని వచ్చాడనమాట. కాబట్టి దేవునికి కేవలము స్థలము మీదే కాదు, సమయము మీద కూడా అధికారం ఉంది. ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తుంది తెగులు, రేపు రమ్మంటే రేపు వస్తుంది తెగులు. ఆయనకి పరిమితి లేదనమాట. స్థలముతో పరిమితి లేదు. ఐగుప్తు మీదకి రమ్మంటే వస్తుంది, వేరే చోటకి రమ్మంటే వస్తుంది. ఈ రోజు రమ్మంటే వస్తుంది, రేపు రమ్మంటే వస్తుంది తెగులు. కాబట్టి ఈ దేవుని యొక్క అధికారానికి మితి లేదు అని ఒక్కొక్క అడుగులో ఆయన ఫరోకి చాటుతూ వెళ్తున్నాడు అనమాట దేవుడు. 6వ తెగులు చూసాం మనం. సెరపిస్ అనేటువంటి దేవునికి, ఆ దేవతకి విరోధంగా వచ్చినటువంటి తీర్పు అనమాట. గడ్డలు రావడం మొదలుపెట్టి, ఈమె స్వస్థతకి దేవత అని పిలుస్తూ ఉంటారనమాట. ఆ దినాల్లో ఉన్నటువంటి వైద్యులు ఇలాంటి మాంత్రిక విద్యలు చేసి ఏమన్నా జ్వరాల్ని వాటిని స్వస్థపరిచేటువంటి ఈ గుణం ఉన్నటువంటి వ్యక్తులు ఈమెని బాగా పూజిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ గడ్డలు వచ్చినప్పుడు వారు ఎంత మొరపెట్టుకున్నా, ఎంత ప్రార్థన చేసినా ఆ దేవతకి, ఆ దేవత ఏమీ చేయలేకపోయింది. ఈ దద్దురులు వాళ్ళకి ఎలా రావడం మొదలుపెట్టాయంటే దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు ఆ కొలిమి యొక్క బూడిద తీసుకొని అది ఊదు అని అన్నాడు అనమాట. ఆ బూడిద వీళ్ళు ఇటుకలు తయారు చేయడం కోసమని వాడినటువంటి ఆ యొక్క కొలిమిలో నుంచి వచ్చినటువంటి బూడిద అనమాట. కాబట్టి దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడు. ఏ విషయముతో అయితే మీరు నా ప్రజలని కష్టపెట్టారో అందులో నుంచి వచ్చినటువంటి ఫలమును నేను మీకు తీర్పుగా ఇస్తున్నాను. కాబట్టి దేవుడు తీర్పు తీర్చేటువంటి దేవుడు అన్నటువంటి విషయం కూడా ఫరోకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇప్పుడు 9వ అధ్యాయంలోనికి వెళ్తే మనకి 18వ వచనంలో 7వ తీర్పు లేకపోతే 7వ తెగులు మనకి కనిపిస్తూ ఉంటది. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నెచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనేని నిన్ను నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును అని అంటున్నాడు అనమాట దేవుడు. నా బలమును నీకు చూపినట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని అని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. 18వ వచనం అన్నాడు, ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చును అని చెప్పుమనెను. దేవుని యొక్క ఉగ్రతలో కూడా కృప మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, రేపటి దినాన్న నేను ఈ వడగండ్లు పంపిస్తాను. ఈ వడగండ్లు ఇంటి బయట ఉన్న ప్రతి ఒక్కడి మీద పడతాయి. కాబట్టి ఫరోకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పొలంలో ఉన్నటువంటి నీ మనుషులను కానీ లేకపోతే నీ పశువులు కానీ త్వరగా ఇంటిలోనికి రప్పించేసుకో, ఏదైనా నీడ క్రిందకి రప్పించేసుకో, తద్వారా వడగండ్లు వాటి మీద పడకుండా కాపాడుకో అని దేవుడు కృప చూపిస్తున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఐగుప్తు నశించిపోవడం, ఐగుప్తు అంతా కూడా తగలబడిపోవడం దేవుని యొక్క ఉద్దేశము కాదు సుమి.
ఐగుప్తీయులు కూడా దేవునిని తెలుసుకోవాలని, ఐగుప్తీయులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలన్నటువంటిది ఆయన యొక్క ఆలోచన. చివరికి ఫరోకి కూడా ఆయన పదే పదే అవకాశాలు ఇస్తా ఉన్నాడనమాట. ఫరో 6 సార్లు తన హృదయాన్ని కఠినపరుచుకునేంత వరకు దేవుడు తన హృదయాన్ని కఠినపరచలే. తర్వాత దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరచడం మొదలుపెట్టాడు, తీవ్రమైనటువంటి తీర్పుల కోసమని చెప్పి. కాబట్టి దేవుడు ఇవ్వాల్సినటువంటి అవకాశాలన్నీ ఇస్తున్నాడు అనమాట ఫరోకి. చెప్పాల్సినటువంటి మాటలన్నీ కూడా చెప్తున్నాడు అనమాట ఫరోకి. నూట్ అన్నటువంటి ఒక దేవత ఉన్నది ఐగుప్తీయులకి. ఈమె ఆకాశ రాణి అనేసి ఈమెను పిలుస్తూ ఉంటారనమాట. ఆకాశానికి దేవత అని పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆకాశము తెరుచుకొని వర్షం పడాలన్నా, ఆకాశం తెరుచుకొని వడగండ్లు పడాలన్నా, ఆకాశం తెరుచుకొని ఏది రావాలన్నా సరే, ఈమె యొక్క అధికారం లేకపోతే, ఈమె పర్మిషన్ ఇవ్వకపోతే, అనుమతి ఇవ్వకపోతే అవి రావు అన్నటువంటిది వీళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. కానీ ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ నూతనటువంటి దేవత కాదు నేను అని చెప్తున్నాడు దేవుడు. ఆమె యొక్క శక్తి వలన కాదు, నేను ఆకాశంలో నుంచి వర్షాన్ని కురిపించబోతున్నా, నేను ఆకాశంలో నుంచి వడగండ్లను కురిపించబోతున్నా. దేవుడు ఇక్కడ డిగ్రీని పెంచుతున్నాడు అనమాట. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 6 తెగుళ్ళు మీరు చూసారంటే, ఇంతవరకు ఎప్పుడూ జరిగినటువంటి సంఘటన కింద దేవుడు దాన్ని చెప్పలే. కానీ ఇప్పుడు అంటున్నాడు అనమాట, ఈ 7వ తెగులుకి ఐగుప్తు దేశము మొదలుకొని, లేకపోతే 18వ వచనం మధ్యలో ఉంటది, ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. అంటే సివియరిటీని చూపిస్తున్నాడు అనమాట దేవుడు. ఇది తీవ్రమైనటువంటిది, ఎప్పుడు ఎవరు చూడనంత తీవ్రమైనటువంటిది అని దేవుడు ఫరోకి చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రతి తెగులు దేవుడు ఒక అంచె పెంచుతున్నాడు, ఒక అడుగు పైకి వేస్తా ఉన్నాడు అనమాట. తన యొక్క గొప్ప శక్తిని చూపిస్తా ఉన్నాడు అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెట్టాడు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు, 5వ క్లాసు, అలాగా దేవుడు క్లాసులు మారుస్తా తీసుకుని వెళ్తున్నాడు అనమాట ఫరోని. ప్రతి తెగులు తెలిసేసరికి, జరిగేసరికి, ముగిసేసరికి నిజానికి ఫరోకి దేవుని యొక్క మహత్తేంటో సంపూర్ణంగా అర్థమై ఉండాలి. కాకపోతే ఈయన తన హృదయాన్ని పదే పదే కఠినపరుచుకుంటున్నట్లు మనం చూస్తాం. ఫరో సేవకులలో కొంతమంది భయపడ్డారంట. 20వ వచనం, యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టనివాడు తన పనివారిని, తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుష్యుల మీదను, జంతువుల మీదను, పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడుని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశం అందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ వాటిది కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుష్యులనేమి, జంతువులనేమి, బయటనున్నది యావత్తు నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను. అయితే ఇశ్రాయేలీలు ఉన్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఎంత చక్కగా వర్ణించడం మనకు చూడండి. వడగండ్లు, పిడుగులు, భయంకరమైనటువంటి శబ్దాలు, భయంకరమైనటువంటి స్థితి ఐగుప్తు దేశం అంతటా కూడా ఆ దినాన్న కలిగిందనమాట. దేవుడు మోషేకి ఇక్కడ చెప్పాడు, ఆకాశము వైపు నీ చెయ్యెత్తి చూపించు. మీరు గమనించారంటే మొట్టమొదటి 3 తెగుళ్ళు కూడా అహరోని యొక్క చేతి ద్వారా జరిగినటువంటి తెగుళ్ళు. అహరోని యొక్క చేతి కర్రను ఎత్తమంటాడు, ఐగుప్తు దేశం మీదకి ఎత్తమని అంటాడు. నైలు నది కానివ్వండి, కప్పలు కానివ్వండి, పేళ్లు కానివ్వండి, ఇవి అహరోని యొక్క కర్ర. అహరోను తన కర్రని చాపినప్పుడు ఐగుప్తు దేశం మీద ఇవి కలిగాయి. ఆ తర్వాత వచ్చినటువంటి 4, 5, 6 తెగుళ్ళు ఇవి ఎవరూ చెయ్యెత్తలేదు, ఎవరు ఏమీ చేయలేదు. కేవలం మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడాడు. కానీ 7, 8, 9 తెగుళ్ళు మోషే చెయ్యెత్తుతాడు అనమాట. మోషే కర్ర అనమాట ఇది. కాబట్టి ఇంకా అథారిటేటివ్ అనమాట. ఇవి బలమైనటువంటి తెగుళ్ళు అనమాట. ఇవి కొంచెం బలమైనటువంటివి అనమాట. కొంచెం డిగ్రీని పెంచాడు అనమాట దేవుడు, మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి వడగండ్లు వచ్చి భూమి మీద పడతా ఉన్నాయి.
దేని మీద పడితే అవి వాటన్నిటిని కూడా విరిచేస్తున్నాయంట. ఏమంటున్నాడంటే 25వ వచనంలో మీరు చూసారంటే ఈ వడగండ్లు ఎంత పెద్దవంటే, వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. చెట్టులను విరగగొట్టేసే అంత బలమైనటువంటి వడగండ్లనమాట ఇవి. పొలంలో ఉన్నటువంటి చెట్లను విరగగొట్టేస్తున్నాయన్నమాట. చిన్న చిన్న వడగండ్లు కాదు. పెద్ద పెద్ద వడగండ్లనమాట. భయంకరమైనటువంటి వడగండ్లనమాట. ఇవి కురుస్తా ఉన్నప్పుడు మనుషుల మీద పడతా ఉంటే ఇంక మనిషికి చావే. ఇంకంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఐగుప్తు దేశం అంతా గూడా మారిపోయిందనమాట. ఇది దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువ. ఎందుకంటే నైలు నది ఎర్రగా మారినప్పుడు, రక్తంగా మారినప్పుడో, లేకపోతే కప్పలొచ్చినప్పుడో, లేకపోతే పేళ్ళొచ్చినప్పుడో మనిషికి ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితి లేదు. మనిషికి ఇబ్బందే కాదని అనట్లేదు. కానీ డిస్ట్రెస్ ఉంటది కాదని అనట్లేదు గానీ, ప్రాణం పోతదేమో అన్న భయం లేదు. కానీ ఇప్పుడు ప్రాణం పోతదేమో అన్న భయమేస్తుంది. వాళ్ళ మీద పడతా ఉన్నప్పుడు వారికి గట్టి దెబ్బలు తగులుతా ఉన్నాయి. వాళ్ళకి రక్తం వస్తా ఉంది. కొంతమంది ప్రాణాలు కూడా పోయుంటాయి ఖచ్చితంగా. కాబట్టి భయపడుతున్నారనమాట ఇప్పుడు. ఇది మనకి కనిపిస్తది. 27వ వచనంలో ఫరో అంటున్న మాట చూడగా. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను అని అంటున్నాడు. పాపము చేసి ఉన్నాను అంటున్నాడు. ఎలా తెలిసింది ఈయన పాపం చేసి ఉన్నానన్న అన్న మాట ఎందుకంటున్నాడు ఈయన? ఎందుకు ఎలా తెలిసింది ఈయన పాపం చేశాడని? ఎందుకంటే భయపడ్డాడనమాట అంతా. ఇది ఎప్పుడూ కని విని ఎరిగినటువంటి దృశ్యము. నిజంగానే అలా కని విని ఎరిగినటువంటి దృశ్యంలా జరిగింది. కాబట్టి ఇది చూసిన వెంటనే ఈయన భయపడ్డాడు. ఆ శబ్దాలు, ఆ మనుషుల యొక్క అరుపులు బయట ఈయన లోపల కూర్చొని ఉండొచ్చు గానీ, బయట పడబడ పడమని పడతా ఉంటే, ఈ వడగండ్ల యొక్క శబ్దాలకి, మనుషుల బొబ్బలకి, అరుపులకి మరి గేదెలు, లేకపోతే గొర్రెలు, లేకపోతే ఒంటెలు, వాళ్ళు ఏం పశువులున్నాయో వాళ్ళకి అవన్నీ కూడా పెడబొబ్బలు పెడతా ఉంటే భయంకరమైనటువంటి కన్‌ఫ్యూజన్, భయంకరమైనటువంటి స్థితి అక్కడ చూస్తా ఉన్నప్పుడు, చెట్లు విరిగిపోవడం, పరిస్థితి అతాకుతలమవుతా ఉన్నప్పుడు ఫరో భయపడుతున్నాడనమాట. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటిది కాదని తెలుస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత తెలుస్తా ఉందనమాట. దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ తెలుస్తా ఉందనమాట ఫరోకి. మూర్ఖుడు కాదు సుమి. కొన్ని కొన్ని సార్లు అనుకుంటాం ఫరో మూర్ఖత్వంతోటి అంధత్వం వచ్చిందేమో ఫరోకి అని అనుకుంటాం. కాదు. మూర్ఖుడు కాదు. ఎందుకంటే దేవుడిని అర్థం చేసుకోగలిగాడు ఇక్కడ. దేవుడు పరిశుద్ధుడని అర్థం చేసుకోగలిగాడు. ఈయన పాపం చేశానన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగాడు. హీ అండర్‌స్టూడ్ దీస్ థింగ్స్. కానీ తన హృదయాన్ని మాత్రం తన నియంత్రణలోనికి తెచ్చుకోలేకపోయాడు. కాబట్టి యెహోవా న్యాయవంతుడు. నేనును నా జనులను దుర్మార్గులము అని ఒప్పుకున్నాడు కూడా. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు, వడగండ్లు రాకుండున్నట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చెదను. మిమ్మును ఇక నిలుపనని వారితో చెప్పగా అని అంటున్నాడు. మోషే తర్వాత అన్నాడు, నేను బయటికెళ్తాను, ప్రార్థన చేస్తాను, ఉరుములు ఆగిపోతాయి, ఈ వడగండ్లు ఆగిపోతాయి, పడవింక. కాకపోతే భూమి యెహోవాదని నీకు తెలియబడును. ఎందుకంటే అంటున్నాడనమాట, భూమి మీద ఏది జరగాలన్నా సరే దేవుడే చేస్తాడు. ఫరో అనుకుంటున్నాడు తనకే అధికారం ఉందని అనుకుంటున్నాడు. తను అనుకుంటున్నాడు నేను ఇశ్రాయేలీయుల్ని ఎక్కడికి పంపించగలగాలంటే అక్కడ పంపించగలనని అనుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల చేత ఏది కట్టించాలంటే నేను అది కట్టించగలనని అనుకుంటున్నాడు. నాకు అధికారం ఉంది ఈ ప్రపంచమంతటి మీద అని అనుకుంటున్నాడనమాట. వాళ్ళలో పిల్లల్ని చంపాలంటే చంపడానికి నాకు అధికారం ఉందని అనుకుంటున్నాడు. విచ్చలవిడితనంగా తను పరిపాలన చేస్తున్నాడనమాట. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. కాదు సుమి, దేశం నాది, భూమి నాది, ప్రపంచం నాది అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడనమాట. తర్వాత అక్కడ రాస్తాడనమాట. 31వ వచనంలో. జనప చెట్లు పువ్వులు పూసెను. యవల చేలు వెన్నులు వేసినవి గనుక జనప యవల చేలును చెడగొట్టబడెను. గాని గోధుమలు ఇంకా ఎదగనందున అవి చెడగొట్టబడలేదు అని అంటాడనమాట. గోధుమలు మొలకలు ఇంకా రాలేదంట. సంపూర్ణంగా ఎదగలేదంట అవి. కాబట్టి మిగతాయన్నీ పాడైపోయాయి గాని పంట వడగండ్లొచ్చేసరికి గోధుమలు పాడవలేదంట ఇంకా. భూమి క్రింద ఉన్నాయి ఇంకా.
మొక్కలు వచ్చేసి ఉండుంటే, మొలకలు వచ్చేసి ఉండుంటే అవి కూడా నాశనం అయిపోయి ఉండు. కానీ భూమి క్రింద ఉన్నాయి కాబట్టి అవి ఇంకా నాశనం అవ్వలేదన్నమాట. ఇవి ముందే పెరిగిపోతాయి. ఈ యవలు ఇవన్నీ కూడా. కాబట్టి అవి మొలకలు వచ్చేసాయి కాబట్టి వాటి మీద వడగండ్లు పడిపోయినప్పుడు అవి నాశనం అయిపోయాయి. గోధుమలు నాశనం అవ్వలే. కాబట్టి ఇది ఫరోకి కొంచెం నిరీక్షణ ఇచ్చిందనమాట. నెగెటివ్ నిరీక్షణ ఇది. పాజిటివ్ నిరీక్షణ కాదు. అంటే ఫరో మనసులో ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఎందుకంటే ఎవలు పోతే పోయాయి, జనుపు చెట్లు పోతే పోయాయి, మిగతా తిండంతా పోతే పోయింది. గోధుమలు ఉన్నాయి కదా ఇంకా. కాబట్టి దేవుడి దగ్గరికి నేను వెళ్ళక్కర్లే అని అనుకుంటున్నాను. కొన్ని సార్లు మన జీవితంలో దేవుడు తీవ్రమైనటువంటి నష్టాలు తీసుకుని రావడానికి కారణం ఏంటంటే, మేలు జరుగుతున్నంత వరకు మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. మనకి కొంచెము మేలు కనిపించినా సరే దేవుడి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయేటువంటి తత్వం అనమాట మనది. ఎందుకంటే మనం పాపములో చచ్చిన వారము అని వాక్యం చెప్తా ఉంది. వి వర్ డెడ్ ఇన్ ట్రెస్పాసెస్, వి వర్ డెడ్ ఇన్ సిన్. పాపములో చచ్చిన వారము. కాబట్టి స్వతహాగా నీతిని ఎన్నుకునేటువంటి స్థితి లేనటువంటి వ్యక్తులు అనమాట. స్వతహాగా పాపం మాత్రమే చేయగలిగినటువంటి వ్యక్తులు మనం. స్వతహాగా మంచి లేనటువంటి వ్యక్తులు అనమాట మనం. కాబట్టి ఎప్పుడు కూడా డిఫాల్ట్ నేచర్ ఏంటంటే మనం పదే పదే పాపం చేయడానికే ఇష్టపడతాం. ఎక్కడైనా ఒక్క చిన్న ఆశ కనిపించిందంటే పాపం చేసేస్తాం. ఒక చిన్న విషయం మనకి పాజిటివ్గా అనిపించిందంటే దాన్ని ఆధారం చేసుకుని దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అంత కష్టం ఉన్నటువంటి సమయంలో, వేరే దిక్కే లేనటువంటి సమయంలో అప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తాం అన్నమాట. మనం పోరాడగలిగినంత వరకు మనం ప్రపంచంతో పోరాడడానికి ప్రయత్నం చేస్తాం. మన శక్తి మీద మనం ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడుకో గాని దేవుడి దగ్గరికి వెళ్ళాం. దేవుడికి బాగా తెలిసింది. ఫరోకి ఆశంతా పోయిందని అనుకున్నాడు. నేను పంపించేస్తానులే అని అన్నాడు. కానీ గోధుమలు ఉన్నాయన్నటువంటి ఆలోచన వచ్చేసరికి మరలా ఆశ ఉంది కదా అని అనిపించింది అనమాట. పంపించక్కర్లేదు కదా అని అనిపించింది అనమాట. పాపం చేయడానికి మరలా ఆశ పుట్టిందనమాట. దేవునికి అవిధేయత చూపించడానికి మరలా ఆశ పుట్టిందనమాట. ప్రియులరా, ఎన్నిసార్లు చిన్ని విషయాల వలన, చిన్ని ఆశల వలన దేవుని నుంచి మనం దూరంగా ఉంటున్నాము. ఎన్నోసార్లు దేవుడు మన జీవితంలో శ్రమలు రప్పిస్తూ ఉంటాడు. ఇరుకులు తీసుకొని వస్తూ ఉంటాడు. మనము ఊహించినటువంటి పరాజయాలు తీసుకొని వస్తూ ఉంటాడు కొన్నిసార్లు. కారణం ఏంటంటే మనం ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే అది ఆయన మరలా మనల్ని దగ్గరికి చేర్చుకునేటువంటి ప్రయత్నం అనమాట అది. ఆయన గురించి ఇంకా అధికంగా తెలుసుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం అనమాట అది. మనకి మేలు చేయడానికి దేవుడు ప్రతిదీ తీసుకొని వస్తూ ఉంటాడు ఈ లోకంలో. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటా ఉన్నట్లు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు మనం దేవుని స్వరాన్ని వినాలి అనంటే, ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి అనంటే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను చూడడం ఆపేయాలండి. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తున్నంత వరకు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క క్రమశిక్షణ మనకి కనిపించవు. ఆస్తి పోయింది పర్వాలేదు, చుట్టూ ఏయో కష్టాలు వచ్చాయి పర్వాలేదు, అప్పులు పాలైపోయాం పర్వాలేదు, ఉద్యోగం ఇటు అటుగా ఉంది, సమస్యలు ఉన్నాయి పర్వాలేదు, కానీ నాకు ఆరోగ్యం ఉంది కదా అని అనుకుంటాం అనమాట. అన్ని పోతే పోయి మరలా సమకూర్చేసుకుంటానులే ఏంటి అని అనుకుంటాం అనమాట. ఎక్కడో ఏదో ఒక పాజిటివ్ మనకు కనిపించిందంటే దాన్ని ఆసరా తీసుకొని దేవునిని విసర్జించడానికి, దేవునికి అవిధేయత చూపించడానికి, విసర్జించకపోవచ్చేమో మనం, కానీ దేవునికి అవిధేయత చూపించడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. కాబట్టి అన్నీ పోకమునిపే దేవుని వైపు రావడం ఉత్తమం. ఫరో అన్నీ పోగొట్టుకున్నాడు, దేవుడి దగ్గరికి రాలేకపోయాడు. తర్వాత అంటున్నాడు అనమాట 10వ అధ్యాయంలో గనక మనం వెళ్తే 34, 35 వచనాలు చూస్తే 9వ అధ్యాయంలో మరలా ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. 10వ అధ్యాయంలో గనక చూస్తే యెహోవా మోషేతో చెప్తున్నాడు, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని
మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయు సూచక క్రియలు ఐగుప్తీయుల ఎదుట కనుపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక్రియలు నీవు నీ కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయంలోను కఠినపరిచితిని అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట. 8వ తెగులు వచ్చేసరికి ఈ తెగుళ్ళన్నీ కూడా ఎందుకు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ దేవుడు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఎందుకు అని అంటే నీకు, నీ కుమారులకి, నీ కుమారులకి కూడా ఇవన్నీ నువ్వు చెప్పుకోవడానికి, దేవుని యొక్క మహత్కార్యాలను వివరించడానికి. ఈ దేవుడు ఎవరో తెలియదు కదా నీకు. ఈ దేవుని గురించినటువంటి క్రియలేంటో నీకు తెలియదు కదా. ఈ దేవుడు చేసే శక్తి ఏంటో నీకు తెలియదు కదా. చేసే పనులేంటో నీకు తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు చూడు, ఈ కార్యాలని చూడడం వలన భవిష్యత్తుకు చెప్పు, భవిష్యత్ తరానికి చెప్పు ఈ దేవుడు అంటే ఎవరో. పిల్లరా, ఆ భవిష్యత్తు తరానికి చెప్పేటువంటి బాధ్యత మనల్ని ఎవరైనా నిర్వర్తిస్తున్నామా? ఎందుకంటే భవిష్యత్తు తరాన్ని తయారు చేయడం దేవుని యొక్క ఉద్దేశం సుమండి. రానున్న దినాలు ఎంతో కఠినమైనటువంటి దినాలు. మీరు ప్రపంచాన్ని కనుక చూస్తూ ఉంటే, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కనుక మీరు గమనిస్తూ ఉంటే, అక్కడక్కడ యుద్ధాలు గురించినటువంటి వార్తలు మీకు వినిపిస్తూ ఉన్నాయి. ఇస్రాయేల్కి ప్రపంచమంతా వ్యతిరేకంగా తయారవడం మీరు చూస్తూ ఉన్నారు. అమెరికాకి ఇదివరకు ఉన్నటువంటి ఆ యొక్క బలం లేనట్టు మనకి కనిపిస్తూ ఉంది. క్రైస్తవులపైన దాడులు పెరుగుతూ ఉన్నాయి. చివరికి ఒకప్పుడు క్రైస్తవ దేశాలు అని అనుకుంటున్నటువంటి దేశాలలో కూడా క్రైస్తవులపైన దాడులు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి, మన దేశంలోనే కాదు. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నప్పుడు భవిష్యత్తు చాలా సంతోషంగా క్రైస్తవులకి చక్కగా మనం చప్పట్లు కొట్టి పాడుకుంటూ జీవితాన్ని గడిపేసేటట్టు ఉంటుందని అనుకోవడం అపోహ. మీలో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులుంటే మీ జీవితాలు ఎలా ఉన్నాయో అంతకంటే అతి కష్టమైనటువంటి జీవితాలు క్రైస్తవులుగా ఉండబోయేటువంటి మీ బిడ్డలకి రాబోతా ఉన్నాయి. మరి దానికోసం వారిని సిద్ధపరిచారా? మీకున్నటువంటి విశ్వాసం కన్నా మీ బిడ్డలకి అధికమైనటువంటి విశ్వాసం లేకపోతే వాళ్ళు ఈ లోకంలో నిలబడడం చాలా కష్టం. రాబోయే శ్రమలకు తట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళకి ఆ తర్ఫీదునిచ్చారా? వాక్యాన్ని నేర్పించారా? వాక్యం మీద నిలబడగలరా వారు? ధైర్యాన్ని ఇస్తున్నారా మీరు దేవుని యొక్క వాక్యంలో నుంచి? లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి జీవితం మీదే గురిపెట్టి ఈ లోక సంబంధంగా బాగా తయారు చేశారు వారిని. పై చదువులు చదివించారు, మంచి ఉద్యోగాలు వచ్చాయి, బాగా సెటిల్ అయ్యారు, మంచి ఇళ్ళు కట్టించారు, ఆస్తిని కూడా పంచిపెడుతున్నారు, అంత బాగా చేస్తున్నారు, చక్కగా ఉంది, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అంతా బాగుంది. లోక సంబంధంగా ఏ క్లాస్ టాప్, ఆత్మ సంబంధంగా ఏమో అన్నటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన జీవితంలో కానీ ఎవరి జీవితంలో అయినా కానీ మనకు కంటికి కనిపిస్తూ ఉన్నట్లు గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఆ కార్యాలు రేపు మనం వచ్చే తరం వరకు చెప్తామని చెప్పి. మీ సాక్ష్యం వచ్చే తరానికి తెలియకపోతే, మీ జీవితంలో దేవుడు చేసినటువంటి క్రియలు మీ పిల్లలకు తెలియకపోతే, మీ పిల్లలకు తెలియకపోతే మీరు విఫలమవుతున్నారు. ఎవరో ఇశ్రాయేలీయుడికి దేవుడు చేసినటువంటి కార్యాలు తెలుసుకోవడం వల్ల మనుషులకి విశ్వాసం వస్తుంది, నేను కాదనట్లేదు. కానీ మీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు తెలుసుకుంటే వాళ్ళు పర్సనల్లీ దేవుణ్ణి రికగ్నైజ్ చేయగలుగుతారు. మా అమ్మ జీవితంలో జరిగిందా, మా నాన్న జీవితంలో జరిగిందా, మా తాత జీవితంలో జరిగిందా అని వాళ్ళు గుర్తించగలుగుతారు. నా స్నేహితుడి జీవితంలో జరిగిందా, నా అక్క జీవితంలో, చెల్లి జీవితంలో అని గుర్తించగలుగుతారు. ఇఫ్ యు ఆర్ సైలెంట్ దే విల్ నాట్ రికగ్నైజ్. ప్రియులారా, దేవుడు అందుకని ఇక్కడ అంటున్నాడు అనమాట, చెప్పండి. ప్రత్యేకించి ఈ ఆఖరి 3 తెగుళ్ళు, ఇవి తీవ్రమైనటువంటి తెగుళ్ళు. ఈ ఆఖరి 3 తెగుళ్ళు ప్రత్యేకించి దేవుడు ఇక్కడ ఈ హైలైట్ ఇవ్వడానికి కారణం అదనమాట. ఇప్పుడు దాకా జరిగినటువంటి 7 తెగుళ్ళ సంగతి పక్కన పెట్టు, ఆఖరి 3 తెగుళ్ళు ఇవి జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు వాటిని దృష్టించి జాగ్రత్తగా
నీ పిల్లలకి, పిల్లల పిల్లలకి నువ్వు చెప్పాలి. ఫరో యొద్దకు వెళ్ళి వాళ్ళు చెప్పారనమాట. ఎన్నాళ్ళ వరకు నీవు లోబడుకుంటావు? 10 అధ్యాయం 3 వచనం చివరిలో చదువుతున్నా. నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదును. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోని, నీ సేవకులందరి ఇండ్లలోను, ఐగుప్తీయులందరి ఇండ్లలోను నిండిపోవును. నీ పితరులు గాని, నీ పితామహులు గాని ఈ దేశములో ఉండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలు వెళ్ళెను అని అంటున్నాడు అనమాట. కాబట్టి వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. రేపు ఈ మిడతల దండు రాబోతా ఉంది. ఎంత తీవ్రంగా వస్తాయంటే నేలను నింపేస్తాయంట, నేల కనిపించదంట. అంత తీవ్రంగా వస్తాయంట. ఫరో గోధుమల మీద ఆశ పెట్టుకున్నాడు కదా, గోధుమలు మొలకలు వస్తున్నాయిలే పర్వాలేదు, ఎవరు పోతే పోయే, జనప చెట్లు పోతే పోయే, గోధుమలు వస్తున్నాయి వాటితో కడుపు నింపేసుకోవచ్చు అని ఆశపడుతున్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ మిడతలు వచ్చి ఈ గోధుమలను తింటాయి. ఈ వడగండ్లు పడిన తర్వాత మొలిచినటువంటి ప్రతి మొక్కను కూడా అవి తినేస్తాయి. పచ్చదనం అన్నటువంటిది లేకుండా, తర్వాత మీరు చదివితే కనిపిస్తుంది, పచ్చదనం అన్నటువంటిది లేకుండా ఐగుప్తు దేశంలో ఈ మిడతల దండు మొత్తం అంతా తినేస్తాయి. ఏ నిరీక్షణ అయితే ఉన్నదో ఆ నిరీక్షణను తీసేస్తాడు అనమాట దేవుడు. ఏ నిరీక్షణ అయితే ఉన్నదో ఆ ఆఖరి నిరీక్షణను కూడా తీసేస్తాను అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. ప్రియులారా, ఇక్కడ ఏమైందంటే చూడండి 7వ వచనంలో, ఫరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకు ఇంకనూ తెలియదా అని అన్నారు అనమాట. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారి ఫరో యొక్క సేవకులు ఫరోకి వ్యతిరేకంగా తిరుగుబడ్డారండి. 8వ తెగులు వచ్చేసరికి ఇంకా తెగులు రాలేదు, వార్నింగ్ ఒకటే వచ్చింది. కానీ భయపడుతున్నారనమాట. ఎందుకంటే 7 సార్లు చూశారు. 7 సార్లు ఫెయిల్ అవ్వకుండా దేవుడు చెప్పింది జరిగింది. కాబట్టి 8వ సారి జరగదనడానికి గ్యారంటీ ఏంటి? ఆ మాత్రము తిండి కూడా లేకపోతే, ఆ మాత్రము గోధుమల యొక్క మొలకలు గాని, లేకపోతే అప్పుడప్పుడే మొలుస్తున్నటువంటి కూర మొక్కలు గాని, అవి కూడా లేకపోతే ఏం తింటాం? చచ్చిపోతాం. నీకు ఇంకా బుద్ధి రాలేదా అని ఫరోని అంటున్నారనమాట. చివరికి తన సొంత ప్రజలను పోగొట్టుకున్నటువంటి స్థితిలోనికి ఫరో వెళ్ళాడు, దేవునికి ఇంకా అవిధేయతను చూపించడం బట్టి. కానీ ఫరో సంపూర్ణంగా తన యొక్క మనసును మార్చుకోలే. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరల రప్పించబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెలుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను కనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకుని మా పెన్న పెద్దలతో కూడా వెలుదుమనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పూనించదనా? ఇదిగో మీరు దురాలోచన కలవారు. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడిరి. కాబట్టి కొంచెం మనసు మార్చుకున్నాడు. కానీ ఏమంటున్నాడు? ఎక్కడి వరకు వచ్చాడంటే తన యొక్క డిసిప్లిన్‌లో కొంచెం వచ్చిందనమాట. మొత్తం అంతా దేవునికి ఇవ్వలే. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో ప్రేమించాలి. సంపూర్ణంగా ప్రేమించాలి. 100% ఇచ్చేయాలన్నమాట. 99.9% కూడా కాదు, పూర్ణంగా ఇచ్చేయాలన్నమాట. అంటే నీ మనస్సులో ఇంకొకటి ఉండకూడదు. నువ్వు ఈ దేవుడికి సంపూర్ణంగా ఇచ్చేసుకోవాలి నిన్ను నువ్వు. ఏదైనా పనికి దేవుడు నిన్ను రమ్మని అన్నాడంటే నువ్వు చేస్తున్నది టక్కుమని వదిలిపెట్టి నువ్వు వచ్చేయాలి. జెబెదయి కుమారుల్లాగా, మత్తయిలాగా. ఏదైనా పని చేయమని అన్నాడంటే దేవుడు నీ కళ్ళకి ఇంకా నీకు వేరేది కనిపించకూడదు అనమాట. ఆ పని మాత్రమే కనిపించాలి. నీ జీవితం కానీ, నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ, నీ భార్య కానీ, లేకపోతే నీ భర్త కానీ, లేకపోతే ఇంకెవరు కూడా తక్కువే దేవుని కంటే. సంపూర్ణంగా ఇచ్చేయాలి.
వాళ్ళని కాదని అనుకోమన్నాడంటే దేవుడు కాదని అనుకోగలగాలి. కాబట్టి అది 100% ఇవ్వడం అంటే. ఫరో ఎక్కడి వరకు వచ్చాడంటే నేను పురుషులను మాత్రమే పంపిస్తాను అన్న స్టేజ్‌కి వచ్చాడనమాట. పిల్లల్ని పంపించడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఫరో యొక్క ఉద్దేశంలో ఏంటంటే ఇంతమంది దాసులు గనక ఒకేసారి ఎళ్ళిపోతే దేశం ఏమైపోద్ది? కాబట్టి ఈళ్ళు మరలా వెనక్కి రావడానికి నేను ఏదైనా గ్యారంటీ తీసుకోవాలి. ఏం గ్యారంటీ తీసుకోవాలి మరలా వెనకాల రావాలంటే? పిల్లలు ఇక్కడే వదిలేసారనుకో పిల్లల్ని, చచ్చినట్టు పిల్లల కోసం వస్తారు. భార్యల్ని ఇక్కడే వదిలేసారనుకో ఖచ్చితంగా భార్యల కోసం వస్తారు. ఎంతమంది ఒక 6,00,000 మందో, 7,00,000 మందో పురుషులుంటారు. ఆళ్ళందరూ ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోతారు. ఆరాధించుకుంటారు దేవుడిని. పిల్లల కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి కదా! మరలా వెనక్కొస్తారు. అది ఫరో యొక్క ఆలోచన అన్నమాట. మరలా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకొని రావడం కోసమని వెనక్కి ఫరో ఆలోచిస్తున్నాడు. ఫరో యొక్క మనస్సు ఎలాంటిదో, దేవుని యొక్క మనస్సు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫరో ఇలా చేసేసరికి దేవుడు వేరే అవకాశం ఇవ్వలేదింక. యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అది ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటిని అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటిని తినివేయనని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలి విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. తూర్పు గాలి అంటే పశ్చిమం నుంచి వచ్చేటువంటి గాలి. అది పశ్చిమం నుంచి వచ్చి తూర్పు వైపు ఆహ్, ప్రవహిస్తా ఉందన్నమాట ఆ గాలి. వీస్తదన్నమాట ఆ గాలి. కాబట్టి తూర్పు గాలి. అంటే భారతదేశం మ్యాప్‌లో చూసుకున్నారంటే మహారాష్ట్ర వైపు నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ మీదకొస్తదన్నమాట. అలాంటి గాలన్నమాట. ఆ డైరెక్షన్‌లో మీరు ఆలోచించాలి. కాబట్టి అలాగా మ్యాప్ మీద మీరు చూస్తా ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్. తూర్పు గాలి అంటే. కాబట్టి అలాగా గాలి వచ్చిందంట. ఆ గాలితో పాటు మిడతలొచ్చాయంట. తీవ్రంగా మొత్తం మిడతలు ఐగుప్తు దేశం అందరి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదంట. అంటే మరి బాధాకరమైన మిడతలంటే మరేంటో చాలా పెద్దవేమో సైజులో. ఆ దేశంలో చీకటి కమ్మెనంట ఏకంగా. అంటే మిడతలు ఎగురుతా ఉంటే వాటి యొక్క ఆహ్, అన్ ఆహ్, క్వా ఆ క్వాంటిటీకి, ఆ నంబర్‌కి సూర్యుడిని అడ్డేసాయన్నమాట అవి. ఆ ఎగురుతా ఉన్నప్పుడు చీకటొస్తా ఉందన్నమాట భూమి మీద. ఆ ఐగుప్తు దేశం మీద. అంత తీవ్రమైనటువంటి మిడతల దండు వచ్చి ఐగుప్తును కమ్మినట్టు మనం చూడగలుగుతాం. ఏదైతే మిగిలిందో వడగండ్ల దెబ్బకి ఏదైతే మిగిలిందో అవన్నీ గూడా ఇప్పుడు పోయాయన్నమాట. సేత్ అన్నటువంటి దేవుడు ఐగుప్తు దేశంలో వ్యవసాయానికి దేవుడనమాట. మొక్కలకి దేవుడనమాట. ఈ దేవుడు ఆ మొక్కల్ని ప్రొటెక్ట్ చేయలేకపోయాడు. ఐగుప్తీయులకి తిండి ఇవ్వలేకపోయాడనమాట. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎవరు గొప్పో చూ 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 చూసుకుందాం అన్నటువంటి ఒక పోటీ వచ్చిందనమాట ఇక్కడ. ఏలియా అంటాడు గదా! ఎవరు దేవుడు? యెహోవా దేవుడా? బయలు దేవుడా? చూసుకుందాం రండి. కొన్ని సంవత్సరాలు టైమ్ ఇచ్చాడు. శతాబ్దాలు టైమ్ ఇచ్చాడు దేవుడు ఐగుప్తీయులకి. పగల నుంచి సాయంత్రం వరకు ఏలియా టైమ్ ఇచ్చాడు కదా! బయలు యొక్క దేవతలకి. పగల నుంచి సాయంత్రం దాకా ఏది చేసుకుంటే చేసుకోండి. అగ్నిని రప్పించండి. కాబట్టి టైమ్ ఇచ్చాడనమాట కొన్ని వందల సంవత్సరాలు దేవుడు కూడా ఐగుప్తీయులకి. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీ దేవుడు గొప్పోడైతే చూద్దాం. కొన్ని రోజులలో 10 తెగుళ్ళతోటి ఆ దేవుళ్ళు, ఆ దేవతలు దేవుని దృష్టిలో దేవుని యొక్క శక్తికి ముందు ఏమీ గాదు అని దేవుడు నిరూపించాడనమాట. ఏదైతే పచ్చదనం ఉందో, ఆ పచ్చదనం అంతా పోయేసరికి ఫరో తన మనసును మార్చుకున్నాడు గానీ కొంతవరకు సంపూర్ణంగా మార్చుకోలేకపోయాడు. దేవుడు మరలా వాటన్నిటిని పడమటి గాలి రప్పించి వాటన్నిటిని తీసుకెళ్ళి ఎర్ర సముద్రంలో వేసేసాడు. ఒక్క మిడత కూడా కనిపించలేదండి. మీరంతా 10వ అధ్యాయము 19, 20 వచనాలు మీరు చూస్తా ఉంటే అక్కడ మీకు కనిపిస్తా ఉంటది.
చివరికి 21వ వచనం కనుక మీరు చూస్తే 10వ అధ్యాయంలోనే ఆఖరి 9వ తెగులు. ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును అని అంటాడు. ఇది అల్టిమేట్ అనమాట దేవుళ్ళలో. ఎందుకంటే ఐగుప్తీయులు పూజించేటువంటి అసలు ముఖ్యమైనటువంటి దేవత, ద టాప్ గాడ్ ఐగుప్తీయులకి ఎవరు అనంటే రా, సూర్యుడిని పూజిస్తారనమాట, టాప్ గాడ్. ఇందాక నేను చెప్పినట్లు ఫరో అన్నటువంటి ఆ పేరు కూడా రా అన్నటువంటి ఆ పేరు దగ్గర నుంచి ఇన్స్పైర్ అయి పెట్టినటువంటి పేరు అనమాట. ఒక రకంగా ఫరో అంటే అర్థం ఏంటంటే రాకి పుట్టినవాడు అని అర్థం. సూర్యదేవుడి యొక్క అంశ ఇతను, సూర్యదేవుడిలో నుంచి వచ్చిన వాడు అన్నటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి అనమాట ఫరో అని అంటే. కాబట్టి ఈ రా అన్నటువంటి అత్యుత్తమమైనటువంటి దేవత, వాళ్ళకి అత్యుత్తమమైనటువంటి దేవతకి ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనమాట. ఎందుకు? సూర్యుడిని కనిపించకుండా చీకటి రప్పిస్తున్నాడు అనమాట ఇప్పుడు దేవుడు. ఇది చాలా తీవ్రమైనటువంటిది. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన ప్రతిదీ కూడా ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. నైలు నది ఎర్రగా మారింది, రక్తంగా మారింది, మేము కూడా చేసాంలే అనుకోవచ్చు. కప్పలు వచ్చేసి మరి రావేంటి, నైలు నది అంతా కూడా కంపు కొడతా ఉంటే మరి దానికి కప్పలు రావేంటి అని అనుకోవచ్చు. పేలు వచ్చాయి అని అంటే అందులో ఏముంది, పెద్ద విశేషం ఏముంది, ఎప్పుడూ వస్తూ ఉంటాయి అని అనుకోవచ్చు. మిడతలు వచ్చాయి, ప్రతిదానికి ఒక కారణం చెప్పచ్చు, దేవుడే చేశాడు అని గ్యారంటీగా చెప్పలేం. కానీ చీకటి 3 రోజులు చీకటి కమ్మిందంట. ఆ చీకటి ఎలా కమ్మిందంట? ఐగుప్తు దేశం అంతా చీకటి ఉందంట, గోషేను దేశంలో మాత్రం వెలుగుందంట. ఎలా? ఫిజికల్లీ పాసిబుల్ కాదు కదా. ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం కదా, ఒక కారణం ఇవ్వలేం కదా. ఇక్కడ సైంటిఫిక్గా ఎవరు ఏం చెప్పలేరు కదా. ఇదేమో ఇలా జరుగుండొచ్చులే అని అనడానికి కారణం లేదు కదా అక్కడ. కాబట్టి అన్డినయబుల్ ప్రూఫ్ అనమాట దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ. ఇంకంతే, ఇది లాస్ట్. దీని తర్వాత ఇంక తీవ్రమైనటువంటి శిక్ష ఉంటుంది. ఇప్పటి వరకు తీర్పు తీరుస్తా వచ్చాడు. ఇప్పుడు దాకా పశ్చాత్తాపడడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక పశ్చాత్తాపడడానికి అవకాశం కూడా ఉండదన్నమాట. ఎంత చీకటి అని అంటే అక్కడ రాస్తున్నాడు, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును అని అంటాడు. చేతికి తెలుస్తుందంట చీకటి. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ చెన్నైలో ఒక రెస్టారెంట్ పెట్టారనమాట. ఆ రెస్టారెంట్ యొక్క థీమ్ ఏంటంటే, ఆ రెస్టారెంట్ ఏంటంటే మొత్తం లైట్లు ఆపేస్తారనమాట. చిమ్మ చీకటి అనమాట. అందులో సర్వ్ చేసేవాళ్ళు అంతా కూడా, వడ్డించేవాళ్ళు కళ్ళు సరిగ్గా కనిపించిన వాళ్ళు అనమాట, అందులో ఎక్కువగా. మనం తడుముకుంటూ వెళ్ళాలన్నమాట అక్కడ కూర్చోవాలంటే. తడుముకుంటూ తింటాం అనమాట. ఎందుకు ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అని అంటే, మనం ఫుడ్ని చూడకుండా మనం కనుక తింటా ఉంటే కంటికి కనిపించినప్పుడు రుచి ఇంకా ఎక్కువ తెలుస్తుందంట. ఎందుకంటే కంటికి కనిపిస్తా ఉన్నప్పుడు మన మెదడు ఇది గట్టిగా ఉంది, ఇది మెత్తగా ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉడకలేదు, ఇది తక్కువ ఉడికింది, లేకపోతే ఎలా అయింది అలా అయింది అని మన మైండ్ కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. మనకి ఆ సిగ్నల్స్ లేనప్పుడు, విజువల్ సిగ్నల్స్ మొత్తం కంప్లీట్గా బంద్ అయిపోయినప్పుడు వాసనను ఆగ్రహిస్తాం. ఆ వాసన మనకి చెప్తా ఉంటుంది ఫస్ట్ ఇంపల్స్. తర్వాత నోట్లో పెట్టుకున్నప్పుడు రుచి ఎక్కువ చేస్తుంది అనమాట, ఆ యొక్క ఫీలింగ్ని. పెట్టారనమాట. సరే, ఇంట్రెస్టింగ్గా ఉంది కదని చాలా కాలం క్రితం వెళ్ళాం. చిమ్మ చీకటి అనమాట. అసలు ఏమాత్రం ఇంత వెలుతురు కూడా కనిపించదు అనమాట. మన మొత్తం ఒంటి మీద ఉన్నటువంటి ఏంటిది చైన్లు కానీ, లేకపోతే వాచ్ కానీ, లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, సెల్ ఫోన్లు కానీ మొత్తం వాళ్ళకి ఇచ్చేది. అసలు ఇంట్లో మన ఒంటి మీద నుంచి లైట్ వచ్చేది ఏది ఉండదు అనమాట. అక్కడ కూడా లైట్ ఏముండదు అనమాట. మొత్తం అంతా బ్లాక్ కలర్ పెయింటింగ్ వేస్తుంటది. కాబట్టి అసలు ఏం కనిపించదు మనకి. చిమ్మ చీకటి అనమాట, భయంకరమైనటువంటి చీకటి. ఆ చీకటిలో అడుగు వేయాలంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మైండ్ ఒప్పుకోదు. కనిపించకపోతే, తెలియకపోతే మనసు గజిబిజి అయిపోద్ది. కాబట్టి మనసు, మన మైండ్, మన బ్రెయిన్ ఒప్పుకోదు అనమాట. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసుకోలేదు మన బ్రెయిన్. ముందే ఉన్నది తెలిస్తే చాలా ఈజీగా ఫ్రీగా నడుస్తాం. కానీ తెలియనప్పుడు అడుగు బరువుగా పడుతుంది అనమాట. అడుగు బరువుగా పడుతుంది. అక్కడ ఏం లేదు ఎదురుగా,
కానీ మనకే భయంతోటి బరువు పడతదనమాట. అదక్కడ అంటున్నాడనమాట దేవుని యొక్క ఉద్దేశ్యం అక్కడ. ఈ మాట వాడడానికి కారణం ఏంటంటే, చేతికి తగిలే అంత చీకటి అంటే రెసిస్టెన్స్ ఉంటదనమాట మనకు ఒక అడుగు ముందుకేయడానికి. అంత చీకటుంటే. చెయ్యి ముందుకు పెట్టడానికి కూడా భయమేస్తదనమాట. ఎందుకంటే ముందేముందో తెలీదు. చేతికి ఏం తగులుతదో తెలీదు. అంత భయం ఉంటదనమాట. అంత భయంకరమైనటువంటి కటిక చీకటి అని అంటున్నాడనమాట. దేవుని యొక్క ఆ మాటకి అర్థం అది. ఎవ్వడు కదలలేకపోయాడంట. 3 దినములు గాఢాంధకారమాయెనని రాస్తున్నాడక్కడ. 22వ వచనం చూస్తే, మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తనున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములో వెలుగుండెను. చూడండి, ఇశ్రాయేలీయులందరికీ వెలుగుందంట. ఐగుప్తీయులందరికీ కటిక చీకటి ఉందంట. మనం ప్రశ్నించుకోవచ్చు. మరేం లైట్లు వేసుకోవచ్చు కదా! కొవ్వొత్తులు వేసుకోవచ్చు కదా! ఒక్కడినొకడు చూసుకోలేనంత చీకటి అంటే కొవ్వొత్తి వేసుకోవచ్చు కదా! వెలిగించుకోవచ్చు కదా! అని అంటే దొరకట్లేదనమాట ఎవరికీ. క్యాండిల్ తడుముకొని వెతుకుదాం అంటే క్యాండిల్ కనిపించట్లేదు ఎవరికీ. ల్యాంటర్న్ వెలిగించుకుందాం అంటే, కాగడా వెలిగించుకుందాం అంటే కనిపించట్లేదనమాట ఎవరికీ. ఇక్కడే ఉంది కదా! ఇక్కడే ఉంది కదా! ఇక్కడే ఉంది కదా! పక్క పక్కనే తడుముతున్నారు. కానీ దొరకట్లేదనమాట. అంధత్వాన్ని కలుగజేశాడు కదా దేవుడు లోతు సమయంలో. అక్కడే ఉంది తలుపు. ఆళ్ళక్కడే తరిమేస్తా ఉన్నారు అందరూ గూడా. కానీ తలుపు తగలట్లేదు వాళ్ళకి. అలాగే అనమాట. ఒక్క వెలుతురు సాధనం ఏదీ లేకుండా దేవుడు 3 రోజులు వాళ్ళని ఉంచాడనమాట. తీవ్రమైనటువంటి చేతికి తగిలే అంత చీకటి వాళ్ళకి కనిపిస్తా ఉందనమాట. అంత బరువుగా ఉందనమాట ఆ చీకటి. డార్క్‌నెస్. పిల్లరా, కానీ పక్కనే ఉన్నటువంటి గోషెను దేశంలో మొత్తం వెలుతురు. పక్కనే ఉన్నటువంటి గోషెను దేశంలో అంధత్వమే లేదు. మనల్ని దేవుడు అందుకనే వెలుగు సంబంధులు అని అంటున్నాడు. చీకటి సంబంధులు అని అనట్లే. దేవుడు వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటిని వాళ్ళకి చూపిస్తున్నాడండి. ఐగుప్తీయులకి. వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటిని చూపిస్తున్నాడు వాళ్ళకి బయటికి. ఇదొక స్పిరిచువల్ రిప్రజెంటేషన్ అనమాట వాళ్ళకి. మరణానికి ముందు ఇక చీకటే. 10వ తెగులు తెలుసు మనకి మరణము. ఆ మరణానికి ముందు వచ్చేటువంటి చీకటనమాట. ఆల్రెడీ ఈ చీకటి నుంచి దేవుడు ఇండికేషన్స్ ఇస్తా ఉన్నాడు. 8వ తెగులేంటి? మిడతలు. మిడతలొచ్చినప్పుడు ఏం కలిగింది? చీకటి కలిగిందని రాశాడు ఆల్రెడీ. ఆల్రెడీ చీకటిని సృష్టించాడు దేవుడు. 9వది ఇప్పుడు నిజంగా చీకటి. 10వది ఇక అది అసలైన చీకటనమాట. వెలుతురే లేనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళిపోతారనమాట. అక్కడ చీకటియు వెలుపల చీకటిలోనికి పడవేయము అని అంటా ఉంటాడు. మీరు యేసుప్రభు వారి యొక్క ఉపమానాలు మీరు చదువుతా ఉన్నప్పుడు వెలుపల చీకటిలోనికి పడవేయండి. చేతికి అందేటువంటి చీకటి అనమాట. చేతికి తగిలేటువంటి చిక్కని చీకటి అనమాట. ప్రియులరా, ఈనాడు గనక మన జీవితం ముగిస్తే, ఈనాడు గనక క్రీస్తు యొక్క రాకడ రానే ఉంటే, మనం వెలుగు సంబంధులమా? మనం చీకటి సంబంధులమా? వెలుగు సంబంధులమా? చీకటి సంబంధులమా? ఐగుప్తీయులు వెతుకుదామనుకున్నా సరే వాళ్ళకి కొవ్వొత్తులు దొరకలే. ఇశ్రాయేలీలకి వెతకాల్సిన అవసరమే లేకుండా వాళ్ళకి వెలుగొచ్చింది. ఎందుకో తెలుసా? వెలుగును చీకటిని కలుగజేసేది దేవుడు. నువ్వు నీ నీతి వలన, నీ మంచితనం వలన వెలుగును సంపాదించలేవు. చీకటిలో ఉన్నటువంటి మన బ్రతుకులను వెలుగులోనికి తీసుకుని రావాలంటే మనల్ని దేవుడు పిలవాలి. చీకటిలో ఉన్నటువంటి లాజరు యొక్క జీవితం, లాజరు బయటికి రా అని దేవుడు పిలిచేంత వరకు కూడా లాజరుకి లేచి వచ్చేటువంటి శక్తి లేదు. ఆ రాయి వేసి బంధించేసి ఆ సమాధిలో పెట్టేశారు లాజర్ని. చీకటి, కళ్ళు మూసుకొని ఉన్నాడు. తనకు అంధకారమే ఇంకా. కానీ అలాంటప్పుడు రా లాజరు అన్నటువంటి ఆ శబ్దము వినగానే చచ్చిపోయినోడికి జీవం వచ్చి బయటకు వచ్చాడు. లాజర్ ఏమీ చేయలేదు ప్రాణం సంపాదించడం కోసమని, తిరిగి జీవించడం కోసమని. కేవలం యేసు ప్రభువు మాటలో ఉంది. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించుటకు అన్నాడు. మనల్ని పిలిచాడు అనమాట. గాడ్
కాల్డ్ అస్ జస్ట్ లైక్ హీ కాల్డ్ లాజరస్. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి కటిక చీకటిలో నుంచి, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వెలుగు అనమాట. ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి మనల్ని పంపించాడు, మనల్ని ట్రాన్స్ఫర్ చేశాడు దేవుడు. కాబట్టి నీ జీవితంలో నువ్వేదో మంచి పనులు చేస్తే నువ్వు చీకటిలో నుంచి వెలుగుకి ఆటోమేటిక్గా నేనే వచ్చేస్తాను అనుకోదు సుమి. నీకు ఆ శక్తి లేదు. నువ్వు ప్రయత్నం చేస్తున్నంత వరకు, నీ స్వప్రయత్నాలు నువ్వు చేస్తున్నంత వరకు చీకటిలోనే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా నీకు నీ లైట్ కనిపించదు. నీ కొవ్వొత్తు ఎక్కడుందో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునికి ఒబీడియన్స్ చూపిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను నువ్వు అర్థం చేసుకుంటావో, నువ్వు విశ్వసించడం మొదలు పెడతావో, ఆయన యొక్క కుమారుణ్ణి, ఆయనని, నువ్వు ఆటోమేటిక్గా చీకటిలో నుంచి వెలుగుకి ట్రాన్స్ఫర్ అయిపోయావు అనమాట. దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకి లోబడి ఉండండి. ప్రియులరా, ఈ అత్యుత్తమమైనటువంటి ఈ దేవత, రా అన్నటువంటి ఈ దేవత, ఐగుప్తు దేశమంతా కూడా ఎంతో ఉన్నతంగా పూజించేటువంటి ఈ దేవత 3 రోజులు దేవుడు చీకటిని తీసుకొని వస్తే ఏమీ చేయలేకపోయింది. ఏమీ చేయలేకపోయాడు. చేతకానుడిలాగా అలా ఉండిపోయాడు అనమాట రా అన్నటువంటి దేవత. ప్రియులరా, దీనితోటి దేవుడు ఫరోకి ఒక కంప్లీట్ పిక్చర్ ఇచ్చాడు అనమాట. నైలు నది నాది, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము నాది, ఆకాశము నాది, సమయము నాది, స్థలము నాది, నీ ప్రజల యొక్క మనస్సులు నావి, ప్రతిదీ నాది. నాది కానిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. నాది కానిదంటూ ఈ లోకంలో ఎక్కడ ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఇంత స్పష్టంగా ఫరోకి చెప్పిన తర్వాత అప్పటికీ ఫరో తన యొక్క హృదయాన్ని మార్చుకోలేకపోయాడు. కాబట్టి 10వ తెగులు వచ్చింది. ఇక అక్కడి నుంచి తిరుగులేదనమాట. అక్కడ అంటాడు ఫరో 28వ వచనంలో, ఫరో నా ఎదుటి నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు అని వార్నింగ్ ఇచ్చాడు మోషేకి. మోషే అంటున్నాడు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే అంటున్నాడు, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడను అని అంటాడు. నా ముఖం చూడద్దు. ఇంకా కోపం వచ్చింది అనమాట ఫరోకి. ఎందుకంటే తనలో ఉన్నటువంటి అహం తగ్గలేదు, తనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం తగ్గలేదనమాట, తగ్గించుకోలేదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి పైపెచ్చి కోపం వచ్చింది అనమాట, ఇన్ రియాక్షన్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్. నా ముఖం చూడద్దు పో, నువ్వు చూసావంటే నేను నీ పేక్ కోసేస్తానన్నాడు. కాబట్టి మోషే అంటున్నాడు, సరే నేను నీ ముఖం చూడను. బయటకు వచ్చేసాడు అక్కడి నుంచి. అవకాశం పోయిందనమాట, ఇక క్లోజ్ అయిపోయిందనమాట. దేవుని యొక్క ప్రవక్త 9 అవకాశాలు ఇచ్చాడు, ఒకదాని తర్వాత ఒకటి. దేనికి తన యొక్క మనస్సును మార్చుకోలేదు, దేనికి తను తల వంచలేదు. చివరికి మరణాన్ని తన ఇంటిలోకి ఆహ్వానించాల్సి వచ్చింది. ప్రియులరా, దేవుడు మనకిన్ని అవకాశాలు ఇచ్చాడు. మరి ఆ అవకాశాలను మనం ఉపయోగించుకోకపోతే చిన్నగా మొదలు పెడతాడు దేవుడు. ఫస్ట్ క్లాస్లో మొదలు పెడతాడు మనల్ని, సెకండ్ క్లాస్కి, థర్డ్ క్లాస్కి, ఫోర్త్ క్లాస్కి, ఫిఫ్త్ క్లాస్కి అలా తీసుకొని వస్తాడు. 9th క్లాస్ వరకు తీసుకొని వస్తాడు. 9th క్లాస్లో మార్మన్స్ పొందేయాలి. 10th క్లాస్ వరకు వెయిట్ చేసామంటే 10th క్లాస్లో మాత్రం చాలా కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది సుమి. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు అసలు మాట్లాడకుండా ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే అసలు మార్మన్సే లేదు, మనకి రాదు కూడా దేవుడు మాట్లాడకపోతూ ఉంటే. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని అన్నట్టు జాగ్రత్తగా ఉండాలి. అవిధేయత చూపించకూడదు. దేవుని స్వరం వినిపిస్తుంటే దానికి అవిధేయత చూపించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు మొదలైపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకొని మన జీవితాన్ని మనం గడుపుదాం. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ 9 తెగుళ్ళు, వీటిని బట్టి దేవుని యొక్క మహాశక్తి ఏంటో మనకు తెలుస్తూ ఉంది. మీరు తర్వాత కనుక మీరు ధ్యానించారంటే ఇశ్రాయేలీయులు దీన్ని ఎప్పుడూ మర్చిపోలే.
వాళ్ళు పదే పదే దీని గురించి పాటలు పాడుతూ ఉన్నారు. కీర్తనల్లో ఎన్నిసార్లు ఈ విషయాల గురించి పాటలు పాడుతూ ఉంటారో, దేవుడు ఐగుప్తులో చేసినటువంటి మహత్కార్యాల గురించి, సూచక క్రియల గురించి. కాబట్టి మనం కూడా దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి అద్భుత విషయాలను, అద్భుత కార్యాలను మర్చిపోకుండా మనం కూడా దేవుణ్ణి మహిమపరచడానికని, మన రాబోయేటువంటి తరం వారిని బలపరచడం కోసమని మనము ఈ సమయాన్ని, మనకున్నటువంటి భావి జీవితాన్ని మనం ఉపయోగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవ, ఘనమైనటువంటి మా తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. ప్రభా, ఐగుప్తు యొక్క తెగులును, ఐగుప్తులో జరిగినటువంటి తెగుళ్ళను మేము చూస్తా ఉన్నప్పుడు అవి ఎందుకు జరిగాయో మాకు తెలుస్తా ఉన్నాయి. మీ మహిమ మాకు చూపిస్తున్నారు. అవిధేయులైనటువంటి మాకు కూడా చూపిస్తా ఉన్నారు. తద్వారా మేము విధేయత చూపించగలుగునట్లు. మా జీవితంలో శ్రమ రాకమునుపే మీకు విధేయత చూపించడానికి, మీకు లోబడడానికి మాకు కృపను అనుగ్రహించండి. మీ బిడ్డలు ప్రత్యేకించి ఎవరైనా మారు మనస్సు లేక ఇంకా ఈ లోకపు అంధకారంలో ఉంటే, ఆశ్చర్యకరమైనటువంటి మీ వెలుగును వారు చూడగలిగినట్లు వారి మీద మీ వెలుగును ప్రకాశింపజేయండి. వారితో మాట్లాడండి. మీ వాక్యమే వెలుగు. కాబట్టి మీ వాక్యం అనేటువంటి ఆ వెలుగులో తమ యొక్క ప్రతిబింబాన్ని చూసుకుంటూ ప్రభా, వారి తమ జీవితాన్ని మలుచుకొని మీకోసం వారు జీవించగలిగేటువంటి కృపను అనుగ్రహించండి. అనీతిమంతులమైనటువంటి మాకు మీ నీతిని ఆపాదించి మమ్మల్ని పవిత్రులుగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మారు మనసు పొందినటువంటి అనుభవం కలిగినటువంటి మేము ఇంకా ఈ లోకపు ఆశల కోసం అప్పుడప్పుడు పరిగెడతా ఉన్నప్పుడు ఫరోకి జరిగినటువంటి విషయాలను మేము జ్ఞాపకం చేసుకోగలుగుటకు సహాయం చేయండి. సంపూర్ణంగా మీకు మేము అనుగ్రహించుకోవాలి, సంపూర్ణంగా మీకు మేము అప్పగించుకోవాలన్నటువంటి మాటలను మాకు జ్ఞాపకం చేశారు. కాబట్టి పూర్ణమైనటువంటి ఆ విధేయతను, పూర్ణమైనటువంటి సమర్పణను మాకు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో మొరపెడుతున్నాను ప్రభా. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ వాక్యంలో వారు ఎదిగి బలపడి వారి యొక్క ఆత్మీయ జీవితంలో, వారి యొక్క భౌతికమైనటువంటి జీవితంలో, సంఘములో, సమాజంలో, వారి యొక్క ఉద్యోగాల్లో, లేకపోతే వారి యొక్క కళాశాలల్లో, వారి యొక్క స్కూల్స్లో, వారు ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా మీకు సాక్షులుగా వెలుగును ప్రసరింపజేయడానికి మీరు సహాయం అనుగ్రహించండి. మా జీవితాలను మీ మీద కట్టుకోవడానికి మాకు కృపను అనుగ్రహించండి. మా అక్కర్లు, మా అవసరతలన్నింటినీ తీర్చండి. మీ సమయం మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానున్న యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మన అందరికీ తోడైండి మనలను దేవుని వెలుగులోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్.